వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. పల్నాడు వీరుల ఉత్సవాలను పురస్కరించుకొని కారంపూడిలో కోడిపోరు రసవత్తర ఘట్టాన్ని నిర్వహించారు. మాచెల్లె ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పోటీల్లో పాల్గొని కోడి పందాలను నిర్వహించారు. ఈ పోటీలలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి తరపున చిట్టిమల్లె కోడిపుంజు పందాల్లో పాల్గొనగా, అవతల వైపు భాష్యం ప్రవీణ్ కు చెందిన కోడిపుంజు శివంగి డేగ పోటీల్లో పాల్గొంది. పల్నాడు ఉత్సవాలలో రసవత్తమైన కోడిపోరు. బ్రహ్మానాయుడు కోడి చిట్టిమల్లును చేతబూనిన మాచెల్ల ఎమ్మెల్యే జుల్లకంటి బ్రహ్మానందరెడ్డి, నాయకురాలు నాగమ్మ శివంగి డేగను చేతబూనిన గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము. పల్నాడు వీర రాధనోత్సవాలలో భాగంగా 4వ రోజైన కోడిపోరు రసవత్తరంగా ముగిసింది. కోడి పందాలు రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కోడి పుండ్లు తిలకించారు. ముందుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాచెల్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు బ్రహ్మానాయుడు వర్గం కలిగి నిలబడగా, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, నాగమ్మ వర్గం వైపు పాల్గొని ఇరువురు పోటీగా కోడి పందాలు వేయడంతో కోడిపోరు రసవత్తరంగా సాగింది. ఏకంగా రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కోడి పందాలు వేయడంతో ప్రజలు ఉత్సవాలకు వచ్చిన భక్తులకు సైతం భారీగా పాల్గొని తిలకించారు. పౌరుషానికి ప్రతీక కారంపూడి వీరచార ఉత్సవాలని మాచెల్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. అలనాటి పల్నాడు చరిత్రలో చేపట్టిన కోడిపోరు ఘట్టాన్ని ఉత్సవాలలో 4వ రోజు వీర్ల దేవాలయ ప్రాంగణంలో కోడి పందాలను నిర్వహించారు. మాచెల్ల రాజ్యం తరపున పల్నాటి బ్రహ్మానాయుడు చిట్టిమల్లును ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతబూనారు. గురజాల రాజ్యం తరపున నాయకురాలు నాగమ్మ పందెపు కోడి శివంగి డేగను గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము చేతబట్టుకొని సాంప్రదాయ ప్రకారం కోడి పందాలను నిర్వహించారు. పందెంలో బ్రహ్మానాయుడు కోడి 2 సార్లు విజయం సాధిస్తుంది. 3వసారి ఎవరు గెలిస్తే వారి రాజ్యం వదిలి వెళ్లాలని అలనాడు బ్రహ్మానాయుడిని నాయకురాలు నాగమ్మ రెచ్చగొడుతుంది. దీంతో 3వసారి కోడి పందాలకు పల్నాటి బ్రహ్మానాయుడు సిద్ధం అవుతాడు. ఈ వరకు నాయకురాలు నాగమ్మ కుట్రలు కుతంత్రాలతో నాగమ్మ కోడి అయిన శివంగి డేగు విజయాన్ని సాధిస్తుంది. దీంతో బ్రహ్మానాయుడు రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోడి పందాలు ఎంతో రసవత్తంగా కొనసాగాయి. కోడిపోరు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పెదకూరుపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నాసిర్ అహ్మద్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కోడి పందాలను వీక్షించి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, పల్నాడు చరిత్ర చిహ్నాలను కాపాడుకొని పల్నాడు చరిత్రను దేశం నలుమూలలకు విస్తరింపజేసే విధంగా కృషి చేయవలసిన బాధ్యత పల్నాడు ప్రాంత ప్రజలపై ఉందని ఆయన అన్నారు. సుమారు 900 సంవత్సరాలుగా పల్నాటి వీరచార ఉత్సవాలు నిరాటకంగా కొనసాగుతున్నాయని, వీరచార వందులు వారి ఆచారాన్ని పోగొట్టుకోకుండా సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా 2 చోట్ల అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. భారతదేశంలో ఒక పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని, వీరుల నృత్యార్థం పూజించడం జరుగుతుంది. అలాగే గ్రీస్ దేశంలో ఒక చోట జరుగుతుందని చెప్తారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు మరి సరి అయిన ఆదరణని నోచుకోలేదు, సరైన సంరక్షణ జరగలేదని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా మరి పల్నాటి యుద్ధం మీద సరైన పుస్తకాలు కూడా ప్రింట్ చేయలేదు. నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మన ప్రాంత వాసులు వారు కూడా సూచించడం జరిగింది. మేము కూడా ఈ ఉత్సవాలకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇచ్చేద్దాం, పంచుదాము, అందిద్దాము, పల్నాటి చరిత్రను తెలియజేద్దాం అనుకుంటే కూడా మాకు ఎక్కడా కూడా సరైన పుస్తకాలు దొరకని పరిస్థితి. కాబట్టి రాబోయే ఉత్సవాలకి ధూమ్ధామ్గా పల్నాటి చరిత్రను తెలియజేసే పుస్తకాలతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి అన్ని విధాలుగా మరి పురావస్తు శాఖ వారితో కూడా మాట్లాడి అన్ని విధాలుగా ఈ ఆలయ అభివృద్ధికి పల్నాడు చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నీతి నిజాయితీకి పోరాటానికి పౌరుషాల పురిటిగడ్డ ఈ ప్రాంతాన్ని ఏవైతే ఇప్పటి వరకు గొడవలు, హత్యలు, దమనకాండలు జరుపుతూ ఉన్నాయో వీటన్నిటినీ కూడా పరిసమాప్తం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ చారిత్రాత్మక సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వీరుల శౌర్యాన్ని గుర్తుగా
ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఏటా కూడా ఈ పల్నాడు ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం ఆనవాయితీ. కారంపూడి ఉత్సవాల్లో భాగంగా మమ్మల్ని ఇక్కడికి బ్రహ్మారెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా మేము రావటం, ఇక్కడ ఈ ఉత్సవాలను చూడటం మాకు ఆనందంగా ఉంది. అట్లానే వీరుల చరిత్ర తెలుసుకున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం బ్రహ్మారెడ్డి గారి చరిత్ర, కన్నమదాస్ చరిత్ర, అట్లా నాయకురాలు నాగమ్మ చరిత్ర చదువుకున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు చూసామండి. మళ్ళీ ఇప్పుడు మా బ్రహ్మారెడ్డి గారు పిలిస్తే వచ్చి అన్నీ చూడటం జరిగింది. ఇక్కడ ఇప్పుడే వీరుల ఆయుధాలు కూడా పరిశీలించాం. ఆ రోజున మరి మనుషులే ఎంతెంత విగ్రహాలు ఉండేవాళ్ళో. కత్తి ఒకటే 8 అడుగులు 7 అడుగులు ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజున వారు పోరాడి మంచి మీద చెడు మీద మంచి గెలిచింది. కానీ బ్రహ్మనాయుడు గారు ఇంతమంది శవాల గుట్టల్లో పడి మనం సాధించింది ఏంది అని నైర్యాసం చెందిన సందర్భం కూడా విన్నాం మనం. అందువల్ల పోరాడచ్చు, కానీ శాంతియుతంగా పోరాడడం అనేది అది మనకి చరిత్ర చెప్తున్నాయి. అందువల్ల అందరం కూడా శాంతి మార్గంలో నడవాలని, పల్నాడు ప్రజలందరూ మంచి మార్గంలో నడిచి రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం పోరాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఆనాటి బ్రహ్మనాయుడు విషయాలు గుర్తు చేసుకున్నాం. సర్వ సైన్యాధ్యక్షుడు కన్నమదాస్ చరిత్ర గుర్తు చేసుకున్నాం. ఈరోజు వాళ్ళ విగ్రహాలను కూడా సందర్శించి ఈరోజు శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ కోడి పందాలు ఆనాడు ఎలా జరిగినాయో కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మన పోరు అవినీతి మీద, ఈరోజు మన పోరు అరాచకాల మీద. అందుకే ఈరోజు తెలుగుదేశం పాలన వచ్చింది. పేదలకు రక్షణగా ముందుకెళ్తాం. పేదలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. శాసనసభ్యులు ఇక్కడ వీరుల పండుగ మొట్టమొదటిసారి చూడటానికి వచ్చింది. నేను గుంటూరు జిల్లాలో చదువుకున్నప్పటికీ ఇలా మాచర్ల అలా కానీ ఇలా కారంపూడి రావడం కానీ ఇలాంటివి జరగలేదు. బట్ ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చినా చూస్తుంటే చాలా పెద్ద పండుగ వాతావరణం ఉంది. ఇది చాలా అంటే ఒక చరిత్ర ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. అంటే నేను ఎంతసేపు మనకి 1100 ప్రాంతంలో జరిగిన చరిత్ర అంటే సహజంగా కనుమరుగైపోయి ఉంటుంది, మనకి ఏమీ కనపడదు. కానీ ఇక్కడ చరిత్ర చాలా క్లియర్గా కనపడేట్టుగా అన్నీ రెడీగా ఉన్నాయి. ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశంగా అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు పర్యాటకం మీద. సో ఆ రకంగా ఈ పల్నాడు చరిత్ర ప్రజలందరికీ తెలిసి, అలాగే ఇది మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మా బ్రహ్మారెడ్డి అన్న అందుకు తగిన చర్యలు తీసుకుంటున్న సమర్థుడు, అంటే మంచి అత్యంత నిజాయితీ వ్యక్తి, అంత కష్టపడి ఇక్కడ ఒక స్వాతంత్రం తీసుకొచ్చేటువంటి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరులందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పల్నాడు వీరులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో అధికారంలో తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలనలో హింస మీద, దౌర్జన్యాల మీద, పేదల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ కత్తి, ప్రభుత్వం అనేటువంటి ఈ కత్తి వేలాడుతుంది. మీద దౌర్జన్యాల మీద గతంలో చూసాం. వైఎస్ఆర్ పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, తప్పుడు కేసులు, దుర్మార్గాలు, బీసీలు ఎస్సీల్ని చంపి పొట్టలు పెట్టుకున్నారు. ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఈ డాలు పేద ప్రజలకి రక్షణ, చంద్రబాబు గారి పాలన ఇచ్చేటువంటి రక్షణ, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి రక్షణ, ఒక డాల్ లాగా పేద ప్రజలకి రక్షణ కల్పిస్తాం. బడుగు బలహీన వర్గాలకి, దళితులకి రక్షణ కల్పిస్తాం. అలాగే ఈరోజు అహింసా మార్గంలో మేము ముందుకెళ్తాం. ఈరోజు అభివృద్ధి, మా కత్తికి 2 పదులు ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం. అభివృద్ధి, సంక్షేమం ఇవ్వటమే మా ఆశయం. ఆ విధంగా పేదలకు ఒక రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పల్నాడు